హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఉడకబెట్టిన ఎగ్ తోటైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాను. మీకు నచ్చితే మీరు చేసుకొని కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చిందో. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఆయిల్ వేసుకొని ఉడకబెట్టిన ఎగ్స్ని ఇలా నిలువుగా కట్టింగ్ చేసుకొని అయితే ఆయిల్లోనైతే డీప్ ఫ్రై చేసుకున్నా. మంచిగా గోలనివ్వాలి, కలుపుకోవాలి. ఈ విధంగానైతే కలుపుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేయాలి. సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసినాక అవి కూడా గోలాలి. మంచిగా వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటే కాస్తంత మెంతి వేయచ్చు, లేదంటే లేదు. కొద్దిగా కరివేపాకు వేయాలి. వేసిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి. వేసిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేయాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టమాటోస్ సన్నగా తరిగిన టమాటోస్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. టమాటోను ఉడికిన తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి, తర్వాత గరం మసాలా, తర్వాత జీలకర్ర పొడి వేసుకొని మంచిగా తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మంచిగా టమాటోలో ఆయిల్ అయితే మంచిగా మీదికి వేసుకునేటట్టుగా ఉడకనివ్వాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా ఒక 5 మినిట్స్ మంచిగా ఈ విధంగా ఆయిల్ అయితే పైకి వచ్చే విధంగానైతే ఉంచాలి. ఉంచిన తర్వాత మనం రైస్ వేసుకుందాం. ఇప్పుడు రైస్ వేసుకున్న తర్వాత మంచిగా దీన్ని మంచిగా కలపాలి. కలుపుకున్న తర్వాత వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ.